ట్యూషన్ పిల్లలు ఈ పాటికి ఫీజు తేవాలి. అసలు ఈ నెల ఎంతమందున్నారో ట్యూషన్ వదిలేశారో. తను 4 రోజులు ఊరెళ్ళేసరికి మానేసుంటారా? వాళ్ళు ఫీజులు ఇస్తేనే కదా తను తమ్ముళ్ళవి చెల్లెళ్ళవి ఫీజులు కట్టగలదు. దేవుడా, నాకే ఎందుకిన్ని భవసాగరాలు? నేను ఈదగలనా ఇవన్నీ అనుకుంటోంది వసుధ. ఈ ముందు మాటలు వింటుంటే ఎవరో అమ్మాయి బీదరికంలో ఉంది, ఇలాగే బీదరికంలో ఉంటూ కష్టాలు పడే కథ అనుకుంటున్నారా? కాదండి, ఇది ఒక విజేత కథ. చివరి వరకు తప్పకుండా వినండి. ఈరోజు మనం శ్రీమతి ఓలేటి శశికళ గారు రాసిన ధీర అనే కథను విందాం. ఈ కథను ఒక సామాజిక మాధ్యమం నుంచి సేకరించడం జరిగింది. ఇక కథలోకి వెళ్దాం. రైలు ప్రయాణమే కొత్తంటే పగటిపూట ప్రయాణం మరీ కొత్త వసుధకి. తెరచి ఉంచిన కిటికీలో నుంచి వెనక్కిపోతున్న ఊళ్లతో పాటు మారుతున్న నైసర్గిక చిత్రం చూడడం భలే నచ్చింది. గాలికి ముంగురులు రేగిపోయి మొహం మీద పడుతూ గిలిగింతలు పెడుతుంటే ఆమెకి చిరాకు కలగడం లేదు. అమ్మ చెయ్యి మురిపెంగా తలంతా చెదరగొడుతున్నట్టు సాంత్వనగా ఉంది. అమ్మ అనుకోగానే పిల్లలు గుర్తొచ్చారు. ఏం చేస్తున్నారు? రామ్, లక్ష్మణ్ చెల్లికి లొంగుతున్నారో లేదో. పవను కంప్యూటర్ క్లాస్కి వెళ్ళుంటాడా, లేక తను లేకపోయేసరికి ఎగ్గొట్టాడా? చిన్నీకి ఒళ్ళు వెచ్చగా ఉంది తను హైదరాబాద్ బయలుదేరే ముందు. పెద్ద చెల్లి కాల్పాల్ సిరప్ పట్టిందో లేదో. ట్యూషన్ పిల్లలు ఈ పాటికి ఫీజు తేవాలి. అసలు ఈ నెల ఎంతమంది ఉన్నారో, ఎంతమంది ట్యూషన్ వదిలేశారో. వాళ్ళు ఫీజులు ఇస్తేనే కదా తను తమ్ముళ్ళవి చెల్లివి ఫీజులు కట్టగలదు. దేవుడా, నాకే ఎందుకు ఇన్ని భవసాగరాలు? నేను ఈదగలనా ఇవన్నీ అంటూ ఒకంత బెంగగా చదువుతున్న పుస్తకంలో నుంచి బయటకు చూస్తూ నిట్టూర్చింది వసుధ. తన పక్కన కూర్చున్న ఆమె చేతిలో చంటి పిల్లాడున్నాడు. వాళ్ళమ్మ ఎత్తుకున్నప్పుడల్లా తన జుట్టు లాగుతూ అవ్వా అని ముద్దు పెడుతుంటే మురిపెంగానే ఉంది. కానీ అదే అదనుగా ఆమె భర్త వంగి పిల్లాడిని గుంజుతూ అవ్వా అంటూ తన కేసి చూస్తూ సైగలు చేయడం కంపరమెత్తింది వసుధకు. ఎంత బరితెగింపు, ఎంత కావరం విడికి! పెళ్ళాన్ని పక్కనుంచుకొని మరీ వెధవ మనసంతా చేదు తిన్నట్టయి ఆమెను కాస్త జరిగి కూర్చోమని మీద పడద్దని కఠినంగా చెప్పింది. కోపంగా ఉంది వసుధకు. 6 పిల్లలను అనాథలను చేసి వెళ్ళిపోయిన అమ్మ మీద, తన మీద మిగిలిన భారం వదిలేసి ఏదో ప్రాంతానికి ఉద్యోగం అని పారిపోయి అమ్మలేని లోటుని ఆల్కహాల్లో వెతుక్కుంటున్న నాన్న మీద, తన 20 ఏళ్ల వయసు మీద కోపం, పొరుగింటి వాడి నుంచి ప్రొఫెసర్ల వరకు అవకాశాలకు ప్రయత్నిస్తూ చూసే తన అందం మీద, ఉన్న బరువుకి అపనిందల అదనాలు తగిలించే రాబంధువులు, అందరి మీద కోపం, అందానికి ఆగ్రహపు ముసుగు. అదో ఆత్మరక్షణ, అదొక ఆయుధం. ఈ బ్యాంక్ ఇంటర్వ్యూ బాగానే చేసింది. ఉద్యోగం వస్తే చాలా వరకు గట్టెక్కచ్చు తమందరూ. ఏదో ఆశ అంతలోనే. నన్ను ఫస్ట్ ఏసీకి అప్గ్రేడ్ చేయండి, ఇక్కడ కూర్చోవడం నా వల్ల కాదు, ఎంత డబ్బైనా పర్వాలేదు అంటూ డబ్బు పదం మీద నొక్కి చెప్తోంది తన ఎదురుగా కూర్చున్న ఆవిడ. ఆవిడ ఆహార్యం, ఆభరణాలు, కూడా తెచ్చుకున్న లగేజ్ బ్యాగ్లు ఆవిడ అంతస్తుని చూపకనే చూపుతున్నాయి. వైజాగ్ వెళ్లాల్సిన ఫ్లైటు సాంకేతిక కారణాల వల్ల కదల్లేదట. రాజకీయ ర్యాలీల వలన కార్లో రోడ్డు భద్రత కూడా లేదట. కిక్కిరిసిన రైలులో 2 టైర్ స్లీపర్ గతే అయ్యిందిట అంటూ పక్కనతనితో చెప్తుంటే ఆయన మేడం మేడం అంటూ వినయం ఉలకబోస్తున్నాడు. వసుధకి నవ్వొచ్చింది. స్థాయిల బట్టి మారే మన్ననలకు. విజయవాడలో ఆమె ఫస్ట్ క్లాస్లోకి మారిపోయింది. అలవాటు లేని ప్రయాణం, లోపలికి తోసుకొస్తున్న జనాలు, తూలిపడి ఆమె చెప్పొకటి వసుధ కూర్చున్న సీటు కిందకి పోయింది. ఆమె వసుధ సాయానకై వేచి చూస్తోంది. నిర్లక్ష్యంగా తనను కానట్టు కూర్చున్న వసుధను నిరసనగా చూస్తూ పక్కతని సాయంతో చెప్పులు తీసుకుని బయటపడింది ఆవిడ. డబ్బున్న వాళ్లకు తమకు మధ్య ప్రస్ఫుటంగా కనిపించే అంతరానికి ఈ సిస్టమ్ మీదే అసహ్యం వచ్చింది వసుధకి. వసుధ వైజాగ్ వచ్చేసి వారమయ్యింది. ఆ రోజు యూనివర్సిటీ నుండి వస్తూనే డాబా ఎక్కేసింది. తన కోసం ఎదురుచూస్తూ ఓ 30 మంది ట్యూషన్ పిల్లలు, పోలియో ఎఫెక్టెడ్ పెద్ద తమ్ముడు, చెల్లి కలిసి కంట్రోల్ చేయడానికి కుస్తీ పడుతున్నారు. తను రావడంతోనే మొత్తం ఛార్జ్ తీసుకుంది వసుధ.
6:30 సమయంలో పక్కింట్లోనే ఉండే పెద్ద పిన్ని గోడ దగ్గరకొచ్చి, వసు, బావ వరంగల్ నుండి ఫోన్ చేశాడు పొద్దున. ఎవరో 8ంటికొస్తారట. విస్సాటంగా కాకుండా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమన్నాడు అని ఓ వంకర నవ్వు నవ్వేసి వెళ్ళిపోయింది. వాళ్ళాయన చెంప పగలగొట్టడంతో వసుధంటే ఆమెకి మనసంతా ద్వేషమే. వసుధకి ఆవిడ ఏమంటుందో ఏమాత్రం వెలగలేదు. కాసేపటికి ఆ విషయం మరిచేపోయింది. రాత్రి 8:15కి కమల తమ్ముళ్ళిద్దరూ పైకొచ్చి తన కోసం ఎవరో వచ్చారని చెప్పడంతో పిన్ని మాటలు గుర్తుకొచ్చి గబగబా కిందకి దిగింది. హాల్లో చెక్క సోఫాల్లో కూర్చుని ఆ ఇద్దరు. ట్రైన్లో తను చూసిన సంపన్నురాలు, ఆమె పక్కన తెల్లగా 6 అడుగుల పొడవైన అందమైన యువకుడు. తడబడిపోయింది వసుధ. తనని చూస్తూనే ఆమె భ్రుకుటి ముడిపడడం ఆమె చూపు దాటిపోలేదు. పొడవుగా, నాజుగ్గా, నలుపు ఎరుపు చూడీదార్లో నల్లత్రాచులాంటి జడంతా ఓ ముడిలో బిగించి, నల్లని బాదంకాయల్లాంటి కళ్లతో పచ్చబంగారు ఛాయలో మెరిసిపోతున్న ఆ సహజ సౌందర్య రాశి నుండి ఆ అబ్బాయి కళ్ళు తిప్పుకోలేకపోతున్నాడు. చనువుగా లేచి నిలబడి, హలో అండి, ఐ యామ్ రాహుల్, అమ్మ సంయుక్త. ప్రకాష్ అంకుల్ మీ గురించి చెప్తే వచ్చాం. 1 వీక్ నుండి రకరకాల అమ్మాయిల్ని చూసి విసిగిపోయాననుకోండి. ఒయాసిస్ చూసినట్టుంది నాకిక్కడ అంటూ అంత ఓపెన్గా, స్నేహంగా మాట్లాడుతున్న అతని కేసి చూసి విస్తుపోయింది. ఇంతలో అతని తల్లి, మనం ట్రైన్లో ఆల్రెడీ కలుసుకున్నాం. ఉదయం మీ నాన్నగారితో మాట్లాడాను, నీకు చెప్పలేదా అంటూ అసహనంగా అంటున్న సంయుక్త గారి కేసి చూస్తూ, మా నాన్న నిర్వాకం నమ్మి మీరొచ్చారంటే చాలా జాలీగా ఉందండి. మా అమ్మా నాన్న ఇంటి నిండా పిల్లలుంటేనే నిండు అనే ఏకాభిప్రాయంతో మా 6గురిని తెచ్చారు ఈ లోకంలోకి. మా ఆఖరి చెల్లికి 10 ఏళ్ళు. పెద్ద తమ్ముడికి సర్జరీస్ చేయించాలి. వీళ్ల చదువులు, పోషణ. అమ్మ వరంగల్లో బట్టలారేస్తూ డాబా మీద హైటెన్షన్ వైర్లు తగిలి చనిపోయింది. మా తాతయ్య ఇచ్చిన చిన్న డాబా ఇల్లుందని మా నాన్న మమ్మల్ని ఇక్కడ పడేసి వెళ్ళిపోయారు. గుర్తున్నప్పుడు డబ్బు పంపుతారు. నేను వీళ్ళు విడదీయలేని బంధాలం, బాధ్యతలం అంటున్న వసుధ మాటలను కట్ చేస్తూ రాహుల్ చనువుగా, చురుగ్గా, వసుధ, నేను సింగిల్ చైల్డ్ని. మీ బంధాలన్నిటితోనూ యు ఆర్ వెల్కమ్ ఇన్ టు మై లైఫ్ అంటూ భరోసాగా చెప్తుంటే ఆమె చెక్కిళ్ళు నునుసిగ్గుతో ఎర్రపడ్డాయి. సంయుక్త దిగ్గున లేచి, రాహుల్, లెట్స్ గో. మీ ఫాదర్తో ఏ విషయం చెప్తామమ్మాయి అంటూ వడివడిగా బయటికి నడిచారు. వాళ్ల కోసం మంచినీళ్లు పట్టుకొచ్చి వసుధ చెల్లి, అదేంటక్కా, కనీసం మంచినీళ్ళైనా ఆఫర్ చేయకుండా అలా పంపేశావేంటి అంటూ దెబ్బలాడుతుంటే వసుధలోని శిలాసదృశమైన గుండెలో చిన్న అలజడి. అలా ఆవేశంగా మాట్లాడి తప్పు చేశానా? అయినా నాన్న నాతో మాట్లాడకుండా సంబంధాలు చూడ్డమేంటి? నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే వీళ్ళందరి గతేంటి అని ఆలోచించాడా అసలు? తనైనా కాస్త శాంతంగా చెప్పాలి కదా. వసుధలో అంతర్మథనం. కలలు కనే అధికారం, అవకాశం అందరికీ ఇవ్వడేమో దేవుడు. వసుధ గుండెలో పుట్టిన అలచడి సడిచేయకముందే వారం రోజుల్లో రాహుల్తో తన పెద్ద పిన్ని కూతురు అలేఖ్యకు పెద్ద స్టార్ హోటల్లో ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. వీళ్ళకి ఆహ్వానం కూడా లేకుండానే. ప్రకాష్ అంకుల్ ద్వారా తెలిసినదేంటంటే వసుధకి తన యూనివర్సిటీలో ప్రొఫెసర్ రామచంద్రతో క్లోజ్నెస్ ఉందని వాళ్ల ఎంక్వైరీలో తెలుసుకుని తమ సంబంధం వదిలేసుకున్నారట. నిజానికి జరిగిందేమిటంటే ఒకరోజు ఆయన బాగా తాగేసి డిపార్ట్మెంట్ వెనక పొదల్లో పడుంటే ఏ పాములన్నా కరుస్తాయనే భయంతో తను ఆయన్ని మోసుకుంటూ పోయి కారులో పడేసి వాళ్ళింటికి చేర్చింది. ఆ తర్వాత పద్ధతులు మార్చుకున్న ఆయన వసుధకు స్కాలర్షిప్ గ్రాంట్ చేయించి కాస్త అభిమానంగా ప్రొటెక్టివ్గా చూడడంతో మిగిలిన వారు అసమ్మతితో ఇలాంటి పుకార్లు పుట్టించారు. దీనిలో పెద్ద పిన్ని, బాబాయ్ పాత్రేమిటో కూడా ఊహించింది వసుధ. తన కలలు శాశ్వతంగా రాతిగుండెలో ఫ్యూజ్ చేసేసిన ఆమె ఆత్మస్థైర్యాన్ని, మొండితనాన్ని ఛిద్రం చేస్తూ రకరకాల అపనిందలు. తలబిరుసుతనమని, పొగరని, తిరుగుళ్లతో గుమ్మం దగ్గరకొచ్చిన కోటీశ్వర్ల సంబంధం తిరగ్గొట్టుకుందని, నష్టజాతకురాలని, తెంపరి అని రకరకాల విశేషణాలతో హింసించి దాదాపు ఆ ఊరు నుండి ఆ కుటుంబాన్ని పారిపోయేట్టు వేధించారు. ఊరు మారినా, వేదిక మారినా వేధింపులు వదలలేదు. ఈసారి సహోద్యోగుల నుంచి,
పెళ్లి చేసుకోమని, సహజీవనం చేద్దామని, వన్ నైట్ స్టాండ్కి ఒప్పుకోమని, ఇలా వారిని ఎదుర్కోవడానికి ఆమె వాడే పరుషవాక్కులు, కరుకు వైఖరి ఆమె జీవితాన్ని మరింత ముళ్ళదారి చేసింది. పెళ్ళనేది ఎండమావే అయ్యింది. హృదయదీప్ బెంగుళూరులో ప్రముఖ హృదయ సంబంధిత వ్యాధుల చికిత్సాలయం. అమెరికాలో 40 ఏళ్లు పనిచేసి స్వదేశానికి వచ్చేసి బెంగుళూరు నడిబొడ్డున అన్ని ఆధునిక వసతులతో స్థాపించారు ప్రపంచ ప్రసిద్ధ కార్డియాలజిస్ట్ డాక్టర్ సోమయ్య గారు. ఆయన కొడుకులు ఆకాష్, అర్ణవ్ ఇద్దరూ కార్డియాక్ సర్జన్సే. వృత్తిలో తండ్రికి మించిన తనయులు. సంయుక్త దాదాపు 2 గంటల నుండి వేచి చూస్తోంది ఆ ఆధునికమైన లాంజ్లో కూర్చుని. అపాయింట్మెంట్ కన్నా ముందరే వచ్చేసింది, త్వరగా ముగించుకు రావాలని. పదే పదే అసహనంగా వాచ్ కేసి చూసుకుంటోంది. సోమయ్య గారు పైన కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నారట. వాళ్ల కోడలికి ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంలో జాతీయ స్థాయిలో ఉత్తమ వ్యాపారవేత్త, ఉత్తమ పారిశ్రామికవేత్త అవార్డు ప్రకటించిందిట. దానికై ఆసుపత్రి సిబ్బంది చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారట. అందుకే డాక్టర్లంతా అక్కడే ఉన్నారని తెలిసి అసహనంగా వేచి చూస్తోంది సంయుక్త. రాత్రి 9 అయింది. మెల్లగా లేచి అపాయింట్మెంట్స్ స్టాఫ్ దగ్గరకెళ్ళి, నేను డబుల్ ద ఫీ పే చేస్తాను, నాకు అపాయింట్మెంట్ ముందుకు జరపగలరా అని అడిగింది. డబ్బులు పే చేస్తే మార్చటానికి ఇది ఇండియన్ రైల్వేస్ కాదండి, హాస్పిటల్ అంటున్న మాటలు విని గిర్రున వెనక్కి తిరిగింది సంయుక్త. చేతిలో ఉన్న పెద్ద రోజాల బొకే రిసెప్షన్ కౌంటర్ మీద అలంకరిస్తూ వసుధ నుంచుంది అక్కడ చిరునవ్వు మోముతో. కట్టుకున్న బంగారం రంగు పట్టుచీర ఆమె సువర్ణవర్ణంతో కలిసిపోతూ, పెట్టుకున్న కొద్ది నగల నాణ్యత ఆమె స్థాయిని చెప్పకనే చెప్తూ మహారాణిలా నిలబడి నవ్వుతూ చూస్తోంది వసుధ. తడబడిపోయింది సంయుక్త. మీరు వసుధ కదా అంటుంటే నవ్వి, రండి నేను తీసుకెళ్తాను లోపలికి అని నేరుగా సోమయ్య గారి ఛాంబర్లోకి తీసుకెళ్ళింది. మావయ్య, ఈవిడ మా చెల్లి అత్తగారు సంయుక్త గారు అని మర్యాదగా పరిచయం చేసి బయటకు వెళ్ళిపోయింది. కన్సల్టేషన్ అయిపోయాక వసుధ గురించి వాకబు చేస్తే వాళ్ళు ఆమెని ఎండీ ఛాంబర్లోకి తీసుకెళ్లి వదిలారు. ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ధన్యవాదాలు చెప్తున్న వసుధ వినయంగా లేచి సంయుక్తని కుర్చీలో కూర్చోపెట్టింది. ఈ వసుధ నిండు గోదారిలా, మేఘాచ్ఛాదన లేని శరత్ పున్నమిలా, పుష్ప పులకాంకిత హేమంత లక్ష్మిలా, శాంత సుహాస సుదీప్తిలా ఎంతో ప్రశాంతంగా తోచింది ఆమెకి. ఎంత పొరపాటు చేశాను, ఈ లక్ష్మీ జాతకురాలిన కాలదన్నుకున్నాను. రాహుల్ మనసు విరవడానికి అప్పట్లో రకరకాల నిందలేసి చెప్పాను. సంయుక్త మనసు అపరాధభావంతో ముడుచుకుపోయింది. కళ్ల ముందు కోడలు అలేఖ్య మెదిలింది. వెలిసిపోయిన కృత్రిమ సౌందర్యం, భర్త మనసు ఆకట్టుకోలేని అసమర్థత, ఇంటిని వ్యాపారాన్ని సమర్థించుకోలేని చేతకానితనం, తన సొసైటీలో ఒక స్థాయిలో బ్రతకలేని మధ్యతరగతి న్యూనతాభావం వెరసి రాహుల్ మనసులో వసుధకున్న స్థానాన్ని భర్తీ చేయలేక వ్యసనాల్లో కూరుకుపోయి అతను వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేస్తుంటే సంభాళించలేక, కనీసం వంశానికి వారసుల్ని ఇవ్వలేక అసమర్థురాలిలా మిగిలిపోయిన వంచకురాలు. మనసులోనే కోడల్ని శపించుకుంటోంది ఆమె. చెప్పండి ఆంటీ, అలేఖ్య రాహుల్ ఎలా ఉన్నారు అంటూ రాహుల్ పేరు ఉచ్చరిస్తుంటే గుండె అట్టడుగు పొరల్లో తొలివలపు తాలూకు చిరుతడి ఆమె మనసులో. చెప్పుకోవడానికి ఏమీ మిగల్లేదు వసుధ, నిన్ను కాదని దద్దమ్మని చేసుకున్నాం. రాహుల్ మా ఫార్మాస్యూటికల్ బిజినెస్ వదిలేసి ఫిలిం ప్రొడక్షన్లోకి దిగి సర్వనాశనం చేశాడు ఆస్తులన్నీ. ప్రస్తుతం ఇద్దరూ సింగపూర్లో ఉన్నారు. నేను నా పుట్టింటి ఆస్తి నిలబెట్టుకొని మేనేజ్ చేసుకుంటున్నాను. ఏదో అలా. 65 ఏళ్ళు నాకు. ఈ ఒత్తిడికి తరచూ ఏదో ఒకటి. బైపాస్ సర్జరీ కోసం ఇవాల్యుయేషన్ చేస్తారట. క్షమించమ్మా, ఆ రోజు నీ కోపం, ఆవేశం చూసి భయపడ్డాను. ఇలాంటి పిల్లతో శాంతమూర్తి అయిన రాహుల్ వేగలేడు అనుకున్నాను. మీ పిన్ని చెప్పిన కథలు కూడా కొంత భయపెట్టాయి. లేకపోతే బాధ్యతలతో పాటు సంతోషంగా నిన్ను స్వీకరించాలనే ఆ రోజొచ్చాను అంటున్న సంయుక్త మాటలకి వసుధ అదే చిరునవ్వుతో, ఆంటీ వదిలేయండి, అంత పెద్ద మనసుతో వచ్చిన మీరు
మరో అడుగేసి ఒక అసహాయురాలైన ఆడపిల్లకి అంత కోపం ఎందుకో ఊహించే ప్రయత్నం చేయాల్సింది. అమ్మ లేదు, నాన్న ఆల్కహాలిక్, 5గురి బాధ్యత, చుట్టూ తోడేళ్ళు. మా యూనివర్సిటీ ప్రొఫెసర్ తాగి పడిపోతే ఆయనలో నాకు మా నాన్న కనిపించాడు. మీ సంబంధం, ఆ సంఘటన నా జీవితాన్ని మలుపులు మలుపులు తిప్పి నా శీలం మీద ముద్రేసి వదిలిపెట్టాయి. 5ఏళ్ల అవమానాలు, మానసిక హింస, వేధింపులతో హింసపడ్డాను. నా మనోధైర్యమే నన్ను కాపాడింది. నా ఆత్మరక్షణ చేసుకుంటూ నా కుటుంబాన్ని సంరక్షించాల్సిన పరిస్థితి నాది. తర్వాత ఐసిఐసిఐకి ఆఫీసర్గా సెలెక్ట్ అయి బెంగళూరు వచ్చేశాను. నాన్నకు హార్ట్అటాక్ వస్తే హృదయదీప్కి తీసుకొచ్చాను. ఆ క్రమంలో ఆకాష్ పరిచయం అయ్యారు. నేను నా గతం గురించి చెప్పిన విషయాలు ఆయన విని పెద్దగా నవ్వేశారు ట్రాష్ అంటూ. అదొక్కటి చాలు కదండి ఏ ఆడపిల్లకైనా. ఇంతలో యూనిఫామ్లో ఉన్న స్టీవర్డ్ కాఫీ, రకరకాల స్నాక్స్ సర్వ్ చేసి వెళ్ళాడు. వసుధ సంభాషణ కొనసాగిస్తూ, డాక్టర్ సోమయ్య గారు మాట నిలబెట్టుకున్నారు. మా పెద్ద తమ్ముడు హాస్పిటల్ మేనేజ్మెంట్ చేసి హృదయదీప్ అడ్మినిస్ట్రేషన్ చూస్తాడు. ఆఖరి 3 అమెరికాలో సెటిల్ అయ్యారు. పెద్ద చెల్లి భర్త బెంగళూరులో చార్టెడ్ అకౌంటెంట్ ప్రాక్టీషనర్. నాన్న ఇప్పుడు లేరు. ఇక నా విషయానికొస్తే నేను ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ చేయడం వలన పెళ్ళవుతూనే పిహెచ్డి పూర్తి చేసి అమెరికాలో 2 ఏళ్లు పనిచేసి హార్ట్ సర్జరీలకు వాడే స్టెన్స్, క్యాథెటర్స్, యాంజియోగ్రామ్, పేస్ మేకర్స్లో అత్యంత చవకగా దొరికే సమర్థవంతంగా పనిచేసే పరికరాలను తయారు చేసి పేటెంట్ చేశాను. బెంగళూరులో సొంత పరిశ్రమ స్థాపించి విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా గత 5ఏళ్ల నుండి ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్ డిఫిబ్రిలేటర్స్, పేస్ మేకర్స్ అండ్ ఇంప్లాంటెడ్ హార్ట్ రిథమ్ మానిటర్స్ని తయారు చేసి మార్కెటింగ్ చేస్తున్నాం. మీరు ఫార్మా కంపెనీ మేనేజ్ చేశారు కనుక మీకు ఇవన్నీ తెలుసు. దానితో పాటు హృదయాలయ 2 ఆసుపత్రులకి నేను మేనేజింగ్ డైరెక్టర్ని. మా చారిటీ ట్రస్ట్ కార్యక్రమాలు కూడా నేను, నా తోడికోడలు, అత్తగారు చూస్తాం. చిత్తూరు, మైసూరు, హసన్లో 10 బాలికోన్నత పాఠశాలల ద్వారా పూర్తి ఉచిత విద్యని అందిస్తున్నాం. అక్షయ్ పాత్ర వారి పిల్లల ఉచిత భోజన పథకానికి స్పాన్సర్ చేస్తున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై లైఫ్ ఆంటీ. దేవుడు పరీక్షిస్తాడేమో కానీ అన్యాయం చేయడు. అందున స్వశక్తిని, ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకున్న వారిని అసలే అన్యాయం చేయడు. అదృష్టం కలిసొచ్చి నేను ఈ ఉన్నతిని సాధించి ఉండవచ్చు అని మీరు అనుకోవచ్చు. అది కొంతవరకే. నేను ఏ రంగంలో ఉన్నా ఇలాగే పరిశ్రమించేదాన్ని. నా లక్ష్య సాధనలు. ఆంటీ, మీ చికిత్స గురించి వర్రీ అవ్వకండి. మీరు నా చెల్లెలికి అత్తగారు. నా ప్రివిలేజ్ మిమ్మల్ని చూసుకోవడం. రాత్రి 11 అయ్యింది. ఎలా వెళ్తారు? మా ఇంటికి తీసుకెళ్తాను రండి అన్నది వసుధ. అప్పటికే సంయుక్త మనసంతా వైవిధ్యభరితమైన భావనా స్రవంతితో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. తను కాలదన్నిన అమ్మాయి ఇంటికి కూడా వెళ్ళి ఆ వైభవాన్ని చూసి తట్టుకునే గుండెబలం తనకుందని ఆమె కనిపించలేదు. కొన్నాళ్లు పడుతుంది వసుధని ప్రేమించటానికి, ఆమె ఔన్నత్యాన్ని గౌరవించటానికీను. కానీ ఖచ్చితంగా వసుధని మెచ్చుకునే తీరాలి నువ్వు అని ఆమె మనసు పదే పదే అంటోంది. లేదు వసుధ, డ్రైవర్ బయట వెయిట్ చేస్తున్నాడు, ఇంటికెళ్ళాలి అంటూ లేచింది సంయుక్త. వసుధ ఛాంబర్లోకి బయటికి రావడంతోటే మమ్మ, అమ్మ అంటూ పిలుస్తూ 2 పిల్లలు, 6, 8 ఉంటాయేమో, అందంగా, ఆరోగ్యంగా, తల్లిదండ్రుల 2 పోలికలతో ఉన్నారు. ఆడపిల్ల తండ్రి వీపు మీద భుజాల చుట్టూ కాళ్లేసి మెడ చుట్టూ చేతులతో పట్టుకొని కూర్చుంది. తండ్రిని ఆనుకుని మగపిల్లాడు. నిర్మల ఆకాశ సదృశంగా స్వచ్ఛంగా ఉన్నాడు ఆ 6 అడుగుల స్ఫురద్రూపి ఆకాష్. పరిచయాలైపోయాక వసుధ సంయుక్తతో కారు వరకు వచ్చింది. అక్కడి పరివారం ఆవిడ రిపోర్ట్లు, మందులు అన్నీ తెచ్చి వెనక సీట్లో పెట్టారు. పెద్ద పళ్లబుట్ట వసుధ స్వయంగా లోపల పెట్టింది. కారులో కూర్చునే ముందు సంయుక్త వసుధను సున్నితంగా కావలించుకొని మృదువుగా నుదుటి మీద ముద్దు పెట్టుకుని వదిలేసింది. కారు తలుపేస్తూ వసుధ, ఆంటీ, అలేఖ్య అమాయకురాలు, తనను దేనికి బాధ్యురాల్ని చెయ్యకండి, ప్రేమించండి, అదే మీకు ఎనలేని పెన్నిదవుతుంది అంటూ నమస్కరించి వెనుదిరిగిన ఆమెను చూస్తూ, ధీర గంభీర వసుంధర ఈ అమ్మాయి అనుకుంది సంయుక్త మనస్ఫూర్తిగా. సమాప్తం.
ఇదండి కథ. ఈ జనరేషన్ అమ్మాయిలు అన్నీ సమకూరుస్తున్నా ఏదో ఒక వెలితి చూపించి తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టేవాళ్ళే. కానీ ఈ కథలో ప్రధాన పాత్ర అయిన వసుంధరని చూసి నేర్చుకోవాల్సింది చాలానే ఉంది అందరికీ. నిజమే కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సందేశాత్మక, సామాజిక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.